శ్రీమన్మహాభారతము 69వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 63-64 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఓ రాజా, సంగ్రహంగా కొంతమంది వీరులను గురించి, కొన్ని ప్రధానమైనటువంటి పాత్రలను గురించి తెలియచేస్తూ ఉన్నాను నీకు. అయితే లోకాలను అనుగ్రహించటం కోసమని శ్రీమన్నారాయణుడు వసుదేవుని ద్వారా దేవకి యందు జన్మించాడు. ఇక అంధక వృష్ణి వంశాలలో అస్త్రజ్ఞానము, పరాక్రమము, సర్వశాస్త్ర పాండిత్యము కలిగినటువంటి సాత్యకి, కృతవర్మలు జన్మించారు. ద్రోణుడు జన్మించాడు. కృపాచార్యులు జన్మించారు. ద్రోణుని వలన అశ్వత్థామ జన్మించాడు. అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఆ దృష్టద్యుమ్నుడు జన్మించిన యజ్ఞవేదిక నుండే ద్రౌపది కూడా జన్మించింది. సుబలుడు జన్మించాడు. సుబలునికి శకుని, గాంధారి జన్మించారు. కృష్ణద్వైపాయనుని వలన విచిత్రవీర్యుని భార్యలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. కృష్ణద్వైపాయనుని వలననే శూద్రస్త్రీకి విదురుడు జన్మించాడు. పాండురాజు భార్యలిద్దరికీ జజ్ఞిరే పంచపుత్ర దేవసమాహ పృథక్ 5 కుమారులు జన్మించారు. ధర్మదేవుని వలన యుధిష్ఠిరుడు, వాయువు వల్ల భీముడు, ఇంద్రుని వలన ధనంజయుడు, అశ్విని దేవతల వలన నకుల సహదేవులు జన్మించారు. ధృతరాష్ట్రునికి 100 కుమారులు జన్మించారు. అర్జునుని వలన సుభద్రకు అభిమన్యుడు జన్మించాడు. ద్రౌపదికి 5 కుమారులు జన్మించారు. వారిలో యుధిష్ఠిరుని వలన ప్రతివింధ్యుడు, భీముని వలన సుతసోముడు, అర్జునుని వలన శృతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శృతసేనుడు జన్మించారు. ఇక భీమునికి హిడింబయందు ఘటోత్కచుడు జన్మించాడు. ద్రుపదునికి శిఖండి అనే కన్య జన్మించింది. అయితే ఆ కన్యకు మేలు చేయటం కోసమని ఒక యక్షుడు, స్థూనుడు అనేటటువంటి ఒక యక్షుడు శిఖండిని పురుషునిగా చేశాడు. ఓ రాజా, ఆనాటి యుద్ధములో పాల్గొన్నటువంటి యోధులందరి పేర్లు చెప్పటం ఎవరి వల్లనూ కాదు. అయితే కొంతకాలము ఈ లోకము మానవులతో ధర్మ మార్గములో ప్రసన్నంగా ఉంటూ ఉండగా అసురులు జన్మించారు. ఇక అప్పటి నుండి భూభారము పెరిగింది. అప్పుడు భూదేవి చతుర్ముఖ బ్రహ్మను శరణు వేడింది. బ్రహ్మ విషయాన్ని తెలుసుకొని, ఓ వసుంధర, నువ్వు ఏ పని మీద నా వద్దకు వచ్చావో ఆ పని కోసం దేవతలందరినీ నేను నియోగిస్తా అని చెప్పి భూమిని పంపించి సమస్త దేవతలతో చతుర్ముఖ బ్రహ్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ దేవతలారా, ఓ గంధర్వులారా, ఓ అప్సరసల్లారా, భూభారాన్ని తగ్గించటం కోసం మీరు మీ అంశలతో వేరు వేరు చోట్ల భూమిపైన జన్మించండి అని అనగానే ఇక వారందరూ శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళారు. నారాయణం అమిత్రఘ్నం వైకుంఠం ఉపచక్రము. శ్రీవైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేసి భగవానుడి ఆజ్ఞ కోసమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, సరే, మీరందరూ మీ అంశములతో
భూమి మీద అవతరించండి అని భగవానుడు తన అనుమతిని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్నారాయణుడిని మన హృదయ మందిరములో సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకమైన సాష్టాంగ నమస్కారాన్ని చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక అందరం కలిసి భగవన్ తప్పకుండా చేస్తాం అంటూ ప్రతిరోజు మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే
సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.